నమస్కారం ధనుసు రాశి జాతకులారా, హరహర మహాదేవ్. ఈరోజు నేను చెప్పబోయే విషయాలను అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే గ్రహాల గమనాన్ని బట్టి పూర్తి నమ్మకంతో నేను ఈ భవిష్యవాణిని మీ ముందుకు తీసుకువస్తున్నాను. వచ్చే 24 గంటలలోపు మీ జీవితంలో ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. ఈ మార్పును ఆపడం ఎవరివల్లా కాదు. ఒకవేళ మీరు మీ అదృష్టం మీద ఆశలు వదులుకొని ఉంటే ఒక 5 నిమిషాలు నా మాట వినండి. ఈ 5 నిమిషాలు మీ జీవిత దిశను మార్చేస్తాయి. వచ్చే 24 గంటలు మీకు ఎంత ముఖ్యమైనవంటే మీరు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అదే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మాత్రం మీ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ధనుస్సు రాశి జాతకులారా, మీ జాతకంలో ఈరోజు రాజయోగం మరియు అమృత సిద్ధియోగం కలిశాయి. ఇలాంటి అద్భుత కలయిక గత 100 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. మీరు ఈ వీడియో వరకు వచ్చారంటే అది ఆ దైవ సంకేతమే అని నమ్మండి. నేను చెప్పబోయే ఈ 3 విషయాలు మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతాయి. మీ తలరాతను మార్చే ఈ సమయం కోసం మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. చాలామంది మిమ్మల్ని కంగారు పెట్టి ఉండొచ్చు, కాని నేను మీకు అసలు నిజాన్ని వివరిస్తున్నాను. ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:20 తర్వాత మీ జాతకంలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది. కాని జాగ్రత్త, ఒక చిన్న తప్పు జరిగినా మీ చేతికి అందాల్సిన సంతోషాలు చేజారిపోవచ్చు. అందుకే వచ్చే 5 నిమిషాలను మీ జీవితంలో అత్యంత విలువైన సమయంగా భావించి వినండి. ఈ అవకాశం ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అదృష్ట సమయం కోసం మీరు చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది. నేను చెప్పబోయే ఈ 3 విషయాలు ఏవో మామూలు మాటలు కావు. ఇవి విశ్వం మీకోసం పంపుతున్న సంకేతాలు. మొదటి విషయం, మీ శత్రువుల నుండి మీకు విముక్తి కలగటం గురించి. రెండవది, మీ ఆర్థిక కష్టాలను తుడిచిపెట్టే మార్గం గురించి. ఇక మూడవది వింటే మీరు ఆశ్చర్యపోవటమే కాదు, ఆ దైవశక్తికి కృతజ్ఞతలు చెబుతారు. ఈ 3 విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. సాయంత్రం 6:20 జరగబోయే ఆ మార్పుకు మీరు సిద్ధంగా ఉన్నారా? గ్రహాల గమనం ఇప్పుడు ఒక అద్భుతమైన దారిని నిర్మించింది. అది నేరుగా మీ అభివృద్ధికి పునాది వేస్తుంది. అయితే ఇక్కడే ఒక విషయం గమనించాలి. ఈరోజు మీ జీవితంలో జరగబోయే ఒక శుభ ఘటన గురించి మీ అభివృద్ధిని కోరుకోని వారికి ముందే తెలిసిపోయింది. ఇన్నాళ్లు మీ సంతోషాలను అడ్డుకున్నవారు ఈరోజు సాయంత్రం ఒక ఎత్తుగడ వేయటానికి ప్రయత్నిస్తారు. కాని మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఆ దైవశక్తి మీకు రక్షణగా నిలుస్తుంది. ఆ వ్యక్తులు చేసే ఏ ప్రయత్నమైనా తిరిగి వారికే ఇబ్బందిగా మారుతుంది. ధనుస్సు రాశి జాతకులారా, మీ జీవితాన్ని మార్చే ఆ మొదటి విషయం ఏంటి, ఆ శత్రువు ఎవరు అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి జాతకులారా, ఈరోజు సాయంత్రం 6:20 జరగబోయే ఆ గొప్ప మార్పు కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? అసలు ఈరోజే ఎందుకు ఇంత ప్రత్యేకమో తెలుసా? గ్రహాల గమనం ఇప్పుడు ఒక అద్భుతమైన మార్గాన్ని సుగమం చేసింది. ఈ దారి నేరుగా మీ ఆర్థిక అభివృద్ధికి, మీ ఇంటి ధన సంపదకు దారితీస్తుంది. కాని ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. ఈరోజు మీ జీవితంలో జరగబోయే ఆ మొదటి శుభపరిణామం గురించి మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వ్యక్తికి ముందే తెలిసిపోయింది. మీ ఇంటి సంతోషాలను ఎన్నాళ్లూ కట్టిపడేసిన ఆ వ్యక్తి ఈరోజు సాయంత్రం 6:20 మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఒక ఎత్తుగడ వేయబోతున్నాడు. కాని మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఆ దైవశక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. అవతలివారు వేసే దెబ్బ తిరిగి వారికే తగులుతుంది తప్ప మీకేమీ కాదు. ఆ వ్యక్తి ఎవరు, అతను ఈరోజు ఏం చెయ్యబోతున్నాడు అన్నది నేను ఇప్పుడే ఈ వీడియోలో వివరిస్తాను. దానికంటే ముందు మీ 7 తరాల చరిత్రను మార్చేసే ఆ మహాధనయోగం గురించి వినండి. ఈరోజు సూర్యాస్తమయం తర్వాత మీకొక అద్భుతమైన వస్తువు దొరకవచ్చు, లేదా ఒక శుభవార్త మీరు వినవచ్చు. లోకం దీన్ని ఒక వింతగా చూడొచ్చు, కాని నేను మాత్రం దీన్ని దైవం చేసిన న్యాయం అని చెబుతాను. గత 12 ఏళ్లుగా మీరు అనుభవించిన అవమానాలు, కష్టాలు ఇక ముగిసిపోబోతున్నాయి. ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారే ఇప్పుడు మీ సహాయం కోసం ఎదురుచూస్తారు. అయితే ఇది జరగాలంటే మీరు ఆ 3వ మరియు అత్యంత రహస్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ 3వ విషయం ఎంత శక్తివంతమైందంటే అది వినగానే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీలు, వాస్తు దోషాల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. మీ ఇంటి ఏ మూలలో మీ ఎదుగుదలను అడ్డుకునే అడ్డంకి దాగి ఉందో మీకు తెలుసా? ఆ అడ్డంకిని ఈ 3వ రహస్యం ఎలా దూరం చేస్తుందో ఇప్పుడు నేను మీకు చెబుతాను. ధనుస్సు రాశి జాతకులారా, మీరు అస్సలు కంగారు పడకండి. నేను ఒక్కొక్కటిగా అన్ని విషయాలను బయటపెడతాను. నేనిక్కడ మాటలు దాటవేయటం లేదు, నేరుగా మిమ్మల్ని ఆ విజయ తీరాలకు తీసుకుని వెళ్తున్నాను. ఈ రాత్రి మీరు నిద్రపోయేలోపు మీ జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
ఇది కేవలం మాట కాదు, గ్రహాల స్థితిని బట్టి కనిపిస్తున్న నిజం. కాని గుర్తుంచుకోండి, మీ మనసు ప్రశాంతంగా, పవిత్రంగా ఉన్నప్పుడే ఈ యోగం పూర్తిగా ఫలిస్తుంది. మీరు ఇప్పటికే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఆ దైవనామాన్ని మనసులో తలుచుకుంటూ ఆ పని పూర్తి చేయండి. ఎప్పుడైతే మీరు ఆ దైవనామాన్ని కామెంట్లో రాస్తారో అప్పుడే ఈ శక్తులు మీ జీవితంలో వేగంగా పనిచేయటం మొదలుపెడతాయి. ఇప్పుడు ఆ మొదటి విషయం గురించి చెబుతాను, వినండి. ఇది మీ అభివృద్ధిని అడ్డుకునే వారికి ఒక హెచ్చరిక లాంటిది. ధనుస్సు రాశి జాతకులారా, ఇప్పుడు ఆ మొదటి విషయం గురించి చెబుతాను, వినండి. ఈ విషయం మీ అభివృద్ధిని అడ్డుకునే వారికి ఒక హెచ్చరిక లాంటిది. అయితే దీని గురించి లోతుగా తెలుసుకునే ముందు ఒకసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పుడైనా జరగాల్సిన పనులు చివరి నిమిషంలో చెడిపోవటం జరిగిందా? ఇంట్లో అంతా బాగుంది అనుకున్నా కూడా ఏదో తెలియని భయం మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతోందా? అయితే గుర్తుంచుకోండి, అది మీ భ్రమ కాదు. సరిగ్గా ఈరోజు సాయంత్రం 6:20 మొదలయ్యే ఆ మార్పు మిమ్మల్ని ఇన్నాళ్లు బంధించిన ఆ అదృశ్య సంకెళ్లను తెంచేయబోతోంది. కాని ఆ మొదటి విషయం తెలుసుకునే ముందు మీకు తెలియకుండా దాచబడిన ఒక నిజాన్ని మీరు గ్రహించాలి. మీ ఇంటి గడప దగ్గర ఏదో ఒక ప్రతికూల శక్తి ప్రభావం ఉంది. అది మీ సంతోషాలను లోలోపలే తినేస్తోంది. ఈరోజే ఆ దైవశక్తి ఆ నెగటివ్ ఎనర్జీని మీ ఇంటి నుండి దూరం చేయబోతోంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈరోజు ఖచ్చితంగా జరగబోయే ఆ మొదటి విషయం మీ అదృష్టోదయానికి సంబంధించింది. ఈ రాత్రి 12 గంటల్లోపు మీ దగ్గరికి ఒక వ్యక్తి రాబోతున్నాడు, లేదా ఒక ముఖ్యమైన సందేశం అందబోతోంది. ఇది మీరు అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న మీకు ఒక దారి చూపే తోడులా ఆ వ్యక్తి నిలుస్తాడు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో మీరు కనుక పొరపాటు చేస్తే 100 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అద్భుతమైన యోగాన్ని మీరు వినియోగించుకోలేరు. ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఏంటో మీకు తెలుసా? అతను ఏ రూపంలో మీ ముందుకు వస్తాడు? దాని గురించి చెప్పే ముందు నేను మీకు రెండవ అత్యంత శక్తివంతమైన విషయం గురించి చెప్పాలి. అది తెలియకుండా ఈ మొదటి దానికి అర్థమే లేదు. ఈ రెండవ విషయం మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించే తాళం చెవిలాంటిది. డబ్బు అనేది చేతికి అంటిన మురికి అని కొందరంటారు. కాని ఈరోజు ఆ సంపదే మీ జీవితానికి ఒక పెద్ద అండగా మారబోతోంది. ఈ రాత్రి మీ ఆర్థిక పరిస్థితిలో ఒక గొప్ప మార్పు రాబోతోంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దరిద్రం తొలగిపోయే సమయం ఆసన్నమైంది. మీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు ధనరూపంలో మీ ఇంటికి రాబోతున్నాయి. మీ ఇంటి ఈశాన్య మూలలో గత కొన్ని రోజులుగా ఏదో ఒక చిన్న మార్పును గమనించారా? ఒకవేళ గమనించకపోతే ఈ వీడియో చూడటం పూర్తయ్యాక వెళ్లి అక్కడ పరిశీలించండి. ఈ రెండవ విషయం నిజమని చెప్పటానికి అక్కడ మీకొక సంకేతం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆ మూడవ మరియు అత్యంత కీలకమైన విషయం గురించి తెలుసుకుందాం. ఈ విషయం ఎంత ముఖ్యమైందంటే దీని గురించి మీకు చెప్పే ముందు ఆ దైవానుమతి తీసుకోవలసి వచ్చింది. ఇది నేరుగా మీ మీద పొంచి ఉన్న గండాలను తొలగించే విషయం. ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత మీ జాతకంలో ఉన్న దోషాల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ధనుస్సు రాశి జాతకులారా, ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత మీ జాతకంలో ఉన్న దోషాల ప్రభావం ఎప్పటికీ తొలగిపోతుంది. అయితే ఈ మూడవ విషయం మీ జీవితంలో నిజం కావాలంటే మీరు ఇప్పుడే ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఆ పని కనుక చేయకపోతే ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ శుభ ఫలితాలన్నీ కేవలం ఒక ఆలోచనగానే మిగిలిపోయే అవకాశముంది. నేను ఇక్కడ మిమ్మల్ని కంగారు పెట్టడం లేదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నేను చెప్పబోయే ఆ చిన్న మార్పును మీరు చేసుకుంటే రేపు ఉదయానికి మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ రహస్యమైన విషయాన్ని వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ గుప్తమైన పని ఏంటో నేను ఇప్పుడే బయటపెట్టబోతున్నాను. అంతకంటే ముందు ఒక క్షణం కళ్ళు మూసుకుని మీరు అమితంగా ప్రేమించే వ్యక్తి ముఖాన్ని మనసులోకి తెచ్చుకోండి. ఎందుకంటే మీ అదృష్టంతో పాటు వారి జీవితం కూడా ముడిపడి ఉంది. ఇక ఇప్పుడు ఆ మొదటి రహస్యం గురించి, మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. నిరీక్షణకు తెరపడింది. ఆ 3 సత్యాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. దీని తర్వాత మీ చుట్టుపక్కల అందరూ మీ గురించే మాట్లాడుకుంటారు. గుర్తుంచుకోండి, ఇది కేవలం సమాచారం కాదు, ఇది మీ జీవితంలో జరగబోయే న్యాయం. మొదటి ముఖ్య విషయం, అడ్డంకులు తొలగిపోవటం. ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత మీకు వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ముసుగు తొలగిపోతుంది. ఆ వ్యక్తి మీ బంధువుల్లోనే ఒకరు. వారి పేరులోని మొదటి అక్షరం పి లేదా కే అని ఉంటుంది. ఈ వ్యక్తే మీ ఎదుగుదలను ఎన్నాళ్లు రకరకాల మార్గాల్లో అడ్డుకోటానికి ప్రయత్నించారు. కాని ఈరోజు దైవబలం ఆ వ్యక్తి ప్రయత్నాలను తిప్పికొడుతుంది. అతనికి ఈరోజు అందబోయే వార్త వింటే అతను చేసిన తప్పులకు పశ్చాత్తాపడతాడు.
మీ దగ్గరికి వచ్చి తన తప్పుని ఒప్పుకోటానికి ప్రయత్నిస్తాడు. ఇది ప్రకృతి సిద్ధంగా జరగబోయే మార్పు. ఇక రెండవ ముఖ్య విషయం ఆర్థిక ప్రయోజనం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ విషయం మీ సంపదకు సంబంధించింది. ఈ రాత్రి మీరు నిద్రపోయేలోపు మీకొక రహస్య సమాచారం లేదా మెసేజ్ అందుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ఉంటుంది. ఎప్పుడూ మర్చిపోయిన పాత బాకీల నుండి గాని, మీరు చేసిన ఏదైనా చిన్న పెట్టుబడి నుండి కాని ఈ ప్రయోజనం మీకు కలుగుతుంది. వచ్చే 24 గంటల్లో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఆ వచ్చే ధనం మీ దగ్గర నిలవాలి అంటే మీరొక చిన్న పని చెయ్యాలి. ధనుసు రాశి జాతకులారా, మీ అదృష్టలక్ష్మి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ సంపద మీ దగ్గర శాశ్వతంగా నిలవాలి అంటే మీరొక పవిత్రమైన సంకల్పం చెయ్యాలి. మీకు అందబోయే ఆ లాభంలో 10% భాగాన్ని ఏదైనా పేదకన్య వివాహానికి లేదా దైవ కార్యాలకు వినియోగిస్తానని మనస్ఫూర్తిగా అనుకోండి. మీరు ఈ సంకల్పానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో నేను సంకల్పం తీసుకుంటున్నాను అని రాయండి. ఇక మూడవ మరియు చివరి ముఖ్య విషయం అసాధ్యమైంది సుసాధ్యం కావటం. ఈ విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సరిగ్గా ఈ రాత్రి 1:15 మీ ఇంట్లో ఒక శుభ పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇది మీ గత 12 ఏళ్ల కష్టాలను దూరం చేస్తుంది. లోకం ఏ పనైతే జరగదు అని అన్నదో అది ఈరోజే సాధ్యం కాబోతుంది. మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా ఏదైనా పెద్ద చట్టపరమైన చిక్కుల్లో ఉన్నా వాటన్నింటికీ ఈరోజే ఒక స్పష్టమైన మార్గం దొరుకుతుంది. ఈ రాత్రి ఆ దైవశక్తి మీ మీద చెయ్యిపెట్టి ఆశీర్వదిస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది. మీ ఇంటి వాతావరణమే ప్రశాంతంగా మారిపోతుంది. మీ మనసులోని ఆందోళన అంతా మాయమవుతుంది. మిత్రులారా, సమయం వేగంగా వెళ్ళిపోతుంది. సాయంత్రం 6:20 కావటానికి ఇంకా కొన్ని నిమిషాలే మిగిలి ఉన్నాయి. ఈ శుభ ఫలితాలు మీ జీవితంలో అద్భుతంగా పనిచేయాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. ఇది కేవలం పంచుకోవటం కాదు, మీ నమ్మకానికి ఒక నిదర్శనం. ఎవరైతే ఈ ఆనందాన్ని 10 మందికి పంచుతారో ఆ దైవమే వారిని కంటికి రెప్పలా కాపాడతాడు. రేపు ఉదయం మీ జీవితంలో వచ్చిన ఆ మార్పును ఇదే కామెంట్ సెక్షన్లో అందరితో పంచుకోండి. అయితే వెళ్లే ముందు ఒక ముఖ్యమైన మాట. ఈ వీడియో చూడటం పూర్తయిన వెంటనే మీ ఇంటి పూజ గదిలోకి వెళ్లి హనుమంతుడి ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. ఒకవేళ దీపం అందుబాటులో లేకపోతే మనసులోనే ఆ స్వామిని ధ్యానించండి. మీరు ఆ దీపం వెలిగించిన క్షణమే మీ ఇంటి ఈశాన్య మూల నుండి ప్రతికూల శక్తుల ప్రభావం తొలగిపోతుంది. ఎన్నాళ్లుగానో మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఇది మీ విజయానికి ఒక సంకేతం. సమయం మించిపోతుంది. సాయంత్రం 6:20 విశ్వంలోని శక్తులన్నీ అనుకూలంగా మారుతున్నాయి. అదృష్టపు తలుపులు తెరుచుకున్నాయి. మేల్కొన్న వారికి ఈ సమయం ఒక గొప్ప వరంలా మారుతుంది. ఇది ప్రకృతి సిద్ధంగా జరగబోయే మార్పు కాబట్టి ఎక్కడా నిర్లక్ష్యం చేయకండి. షేర్ చేయటంలో ఆలస్యం చేయకండి. మీ ఒక్క షేర్ ఒకరి జీవితంలో వెలుగును నింపవచ్చు. కామెంట్లో దైవనామాన్ని స్మరిస్తూ మీ కృతజ్ఞతను తెలియజేయండి. అదే మీకు శ్రీరామరక్ష. వెళ్ళండి. మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంటే కళ్ళారా చూడండి. ధనుసు రాశి జాతకులారా, మీరు ఆ దీపం వెలిగించిన క్షణమే మీ ఇంటి ఈశాన్య మూల నుండి ఆ ప్రతికూల శక్తులన్నీ దూరమైపోతాయి. ఎన్నాళ్లుగానో మీ సంతోషాలను అడ్డుకుంటున్న ఆ అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. ఇది సామాన్యమైన దీపం కాదు, ఇది మీ విజయానికి నిదర్శనం. సమయం వేగంగా కదులుతోంది. సాయంత్రం 6:20 కావటానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. విశ్వంలోని శక్తులన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయి. అదృష్టపు తలుపులు తెరుచుకున్నాయి. ఈ సమయంలో ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో వారి రాబోయే తరాలు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి. నేను చెప్పిన ఈ విషయాలు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకుని వస్తాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. రేపు ఉదయానికి మీ జీవితంలో మీరు కోరుకున్న ఆ శుభ పరిణామాలు మొదలవుతాయి. ఈ రాత్రి మీ గెలుపుకు పునాది పడబోతోంది. వెళ్లే ముందు మళ్లీ చెబుతున్నాను, మీ నమ్మకాన్ని కోల్పోకండి. ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయటం ద్వారా మీరు ఒకరి జీవితంలో ఆశను నింపవచ్చు. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయటం మర్చిపోకండి. ఆ దైవనామమే మీకు శ్రీరామరక్ష. ఇక వెళ్ళండి. మీ అదృష్టం మారుతుంటే కళ్ళారా చూడండి. రేపు ఉదయం ఇదే కామెంట్ సెక్షన్లో మీ విజయ గాథలను వినటానికి నేను ఎదురుచూస్తూ ఉంటాను. మీ శుభ సమయం మొదలైంది. బోలో జై జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై బాలాజీ మహారాజ్.